నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం తెలంగాణ రైజింగ్ బృందం దావోస్ పర్యటన దిగ్విజయమైంది 4 రోజుల పర్యటన అనంతరం హైదరాబాద్ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికాయి గతేడాది కంటే 4 గింతలు ఎక్కువ పెట్టుబడులు సాధించిన సీఎంపై కార్యకర్తలు పూల వర్షం కురిపించారు ప్రపంచ ఆర్థిక ఫోరం వేదికగా 1,78,000 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు జరిగాయి వాటి ద్వారా దాదాపు 50,000 ఉద్యోగాలు రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది మొత్తం 20 సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది దావోస్ పర్యటనలో అమెజాన్తో 60,000 కోట్ల విలువైన అతిపెద్ద పెట్టుబడి ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల కాంగ్రెస్ నేతలు సంతోషం వ్యక్తం చేశారు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపించబోదని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు కరీంనగర్లో పర్యటించిన ఖట్టర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి 18 కోట్లతో చేపట్టిన మంచినీటి పథకం సహా మల్టీపర్పస్ పార్క్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్మార్ట్ స్కూల్ పనులను ప్రారంభించారు మూసీ ప్రక్షాళన మెట్రో విస్తరణ ఇందిరమ్మ ఇళ్లకు సహకరించాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మనోహర్ లాల్ ఖట్టర్కు విజ్ఞప్తి చేశారు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కృషికి సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు తెలంగాణ మంత్రుల విజ్ఞప్తులను తప్పక నెరవేరుస్తామని ఖట్టర్ వారికి హామీ ఇచ్చారు ప్రగతి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నడుద్దామని ఆయన పేర్కొనగా అన్ని జెండాలు పక్కన పెట్టి అభివృద్ధి ఎజెండాగా ముందుకు సాగుదామని బండి సంజయ్ వివరించారు సూర్యాపేట జిల్లాలో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్లో ప్రమాదం చోటు చేసుకుంది హుజూర్ నగర్ నుంచి జాన్ పహాడ్ ఉర్సు ఉత్సవాలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది మంత్రి ఉత్తమ్ను కలిసేందుకు నేతలు కార్యకర్తలు ఒక్కసారిగా వాహనాలకు ఎదురురాగా కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి 8 కార్లు ఒకదానికి ఒకటి ఢీకొట్టుకోవడంతో కార్ల ముందు భాగాలు బ్యానెట్లు దెబ్బతిన్నాయి ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అధికారులు నేతలు ఊపిరి పీల్చుకున్నారు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు దావోస్ పర్యటన ముగించుకొని ఢిల్లీ చేరిన సీఎం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు దాదాపు 45 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించారు బడ్జెట్లో ఏపీకి ఆర్థిక సహకారం అందించాలని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ను చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది విశాఖ స్టీల్ ప్లాంట్కు ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించడం పట్ల ఆర్థిక మంత్రికి సీఎం ధన్యవాదాలు తెలిపారు నిర్మలా సీతారామన్తో భేటీ అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు వివిధ అంశాలపై సుమారు 30 నిమిషాల పాటు ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది ఈ నెలాఖరులోగా రాజధాని అమరావతి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఫిబ్రవరి 2వ వారంలో పనులు ప్రారంభిస్తామని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు న్యాయపరమైన ఇబ్బందులతో రాజధాని నిర్మాణ పనుల ప్రారంభం ఆలస్యమైందన్నారు రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి నేలపాడు సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ టవర్లు హైకోర్టు రాఫ్ట్ ఫౌండేషన్ వద్ద నీటి పంపింగ్ను పరిశీలించారు ప్రపంచంలో టాప్ 5లో అమరావతిని ఒకటిగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకుని ఐకానిక్ భవనాల డిజైన్లను నార్మన్ ఫోస్టర్ చేత చేయించామని నారాయణ తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం తమపై కక్షతోనే అమరావతి నిర్మాణాలు ఆపేసిందని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ జస్టిస్ డాక్టర్ ఎడవల్లి లక్ష్మణరావు ప్రమాణ స్వీకారం చేశారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ వారితో ప్రమాణం చేయించారు హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 2 అదనపు న్యాయమూర్తుల ప్రమాణంతో జడ్జిల సంఖ్య 30కి చేరింది మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది భండారా జిల్లాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జరిగిన భారీ పేలుడులో 8 మంది మృతి చెందారు మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీ పైకప్పు కూలిందని శబ్దం 5 కిలోమీటర్ల వరకు వినిపించినట్లు స్థానికులు చెప్పారు ప్రమాదం జరిగినప్పుడు ఫ్యాక్టరీలో 12 మంది ఉన్నారని వారిలో 2 కాపాడినట్లు అధికారులు తెలిపారు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డిపై బదిలీ వేటు పడింది రవాణా శాఖ కమిషనర్ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆయన్ని ప్రభుత్వం ఆదేశించింది 2 నెలల క్రితం కడప డీటీసీగా బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్ రెడ్డి కార్యాలయంలో మహిళా ఉద్యోగుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి మహిళా బ్రేక్ ఇన్స్పెక్టర్ ఫోన్కు తరచూ అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు తెలిసింది ఉన్నతాధికారి కావటం వల్ల ఆయన చేష్టల్ని ఆమె మౌనంగా భరిస్తూ వచ్చారు కానీ గురువారం భర్త లేని సమయంలో చంద్రశేఖర్ రెడ్డి ఏకంగా ఆమె ఇంటికి వెళ్లారు డీటీసీ వస్తున్నారనే విషయాన్ని సీసీటీవీ కెమెరాల ద్వారా తెలుసుకున్న ఆమె వెంటనే భర్తకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు ఆమె ఎంతకీ తలుపు తీయకపోవడంతో డీటీసీ అక్కడి నుంచి వెళ్లిపోయారు వేరే జిల్లాలో ఉన్న ఆమె భర్త కడపలోని డీటీసీ కార్యాలయానికి వెళ్లి తమ కుటుంబ సభ్యులతో కలిసి డీటీసీని చితకబాదారు పరువు పోతుందని భావించిన
డీటీసీ మహిళా ఉద్యోగి కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరినట్లు తెలిసింది. ఈ వ్యవహారం ఉన్నతాధికారులకు తెలియగా చంద్రశేఖర్ రెడ్డిపై బదిలీ వేటు వేశారు. డీటీసీపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. నేర నియంత్రణ కోసం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1,00,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. బాపట్ల జిల్లాలో పర్యటించిన డీజీపీ చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కోస్టల్ మానిటరింగ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించారు. చీరాల, వేటపాలెం మండలాల్లో ఏర్పాటు చేసిన 30 సీసీ కెమెరాల ద్వారా తీర ప్రాంతాన్ని మానిటరింగ్ చేశారు. టెక్నాలజీ ద్వారా నేర నియంత్రణ జరుగుతోందని తెలిపారు. మార్చి నాటికి 1,00,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. రాజమండ్రి విమానాశ్రయంలో నిర్మాణంలో ఉన్న నూతన టెర్మినల్ ఉక్కు గడ్డర్లు కూలిపోయాయి. ప్రస్తుతం వినియోగంలో ఉన్న టెర్మినల్ భవనాన్ని ఆనుకుని సుమారు 350 కోట్లతో నూతన టెర్మినల్ నిర్మాణం జరుగుతోంది. క్రేన్ సాయంతో పనులు జరుగుతున్న సమయంలో టెర్మినల్లో కొంత భాగం కూలిపోయింది. ప్రమాద సమయంలో 2 కార్మికులకు గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. మేడిగడ్డ ఆనకట్టలో నీరు నిల్వ చేసిన మొదటి సీజన్ తర్వాత 2019లోనే సమస్యలు వచ్చాయని నీటిపారుదల శాఖ దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందనలు రాలేదని నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ ప్రతినిధులు కాళేశ్వరం కమిషన్ కు చెప్పారు. ఆ సమస్యల్ని అప్పుడే పరిష్కరించి ఉంటే ఇంతదాకా వచ్చేది కాదని వివరించారు. ఎల్ఎన్టీ ప్రతినిధులు ప్రాజెక్టు డైరెక్టర్ రామకృష్ణారావు, ప్రస్తుత హైడల్ విభాగం వైస్ ప్రెసిడెంట్ సురేష్, డీజీఎం రజనీష్ ను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. ఆనకట్ట డిజైన్స్, డ్రాయింగ్, కాఫర్ డ్యాం, ఆనకట్ట కుంగడానికి కారణాలు, మరమ్మతులు, పునరుద్ధరణ గురించి ఆరా తీసింది. ఆ అంశాలపై వివరణ ఇచ్చిన ఎల్ఎన్టీ ప్రతినిధులు డిజైన్లు, డ్రాయింగ్లలో వేసిన అంచనా కంటే నీటి ప్రవాహ వేగం ఎక్కువగా ఉండటం వల్లే ఆనకట్ట దిగువన సీసీ బ్లాకులు ఆప్రాన్ దెబ్బతిన్నాయని తెలిపారు. ఆ సమస్య 7వ బ్లాక్ పై పడి ఉండవచ్చని వెల్లడించారు. నీటిపారుదల శాఖ ఇచ్చిన డిజైన్స్, డ్రాయింగ్స్ ప్రకారమే మేడిగడ్డ నిర్మించామని నివేదించారు. భూమిని దశలవారీగా అప్పగించారని, అందుకు అనుగుణంగా పనులు చేశామని చెప్పారు. తక్కువ వ్యవధి ఉన్న నాణ్యతపై రాజీ పడలేదని, అన్ని ప్రమాణాలకు లోబడే నిర్మాణం పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. కాఫర్ డ్యాం కు సంబంధించి అదనపు డబ్బు చెల్లించాలని కోరినప్పటికీ నీటిపారుదల శాఖ నుంచి ధృవీకరణ, చెల్లింపులు జరగలేదని తెలిపారు. తెలంగాణలో నిర్వహిస్తున్న గ్రామ సభల్లో ప్రజలు తిరగబడటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. జగిత్యాల జిల్లా మొగిలిపేట గ్రామ సభలో మాజీ సర్పంచ్ నాగరాజు ఇందిరమ్మ ఇళ్ల కోసం ములుగు జిల్లా బుట్టాయిగూడెంలో కుమారి నాగయ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు కాంగ్రెస్ అసమర్థ పాలనను ఎత్తి చూపుతున్నాయని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా గ్రామ సభల్లో ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 26న ప్రారంభిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటూనే మరోవైపు గ్రామ సభల్లో విడుదల చేసిన జాబితా ఫైనల్ కాదని మంత్రులు చెప్పడం హాస్యాస్పదమని హరీష్ ఆక్షేపించారు. అలాంటప్పుడు గ్రామ, వార్డు సభల్లో విడుదల చేస్తున్న అర్హుల జాబితాకు ఉన్న విలువ ఏంటని ప్రశ్నించారు. హక్కుగా రావాల్సిన పథకాలను ప్రభుత్వంతో కొట్లాడి సాధించుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని హరీష్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులతో పాటు అన్ని సంక్షేమ పథకాలు అందుతాయని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జాన్ పహాడ్ దర్గా గంధోత్సవంలో పాల్గొన్న మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజమైన లబ్ధిదారుల కోసం గ్రామ సభలు ఏర్పాటు చేస్తే ప్రతిపక్ష నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. గత 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వని బీఆర్ఎస్ నేతలు అభివృద్ధి గురించి మాట్లాడడం హాస్యాస్పదమని ఉత్తమ్ విమర్శించారు. అధికార పగ్గాలు చేపట్టగానే అక్రమ వలసదారుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న 538 మంది వలసదారులను అరెస్టు చేశామని శ్వేతసౌధం ఎక్స్లో పోస్టు చేసింది. వారంతా పలు నేరాల్లో నిందితులుగా ఉన్నారని పేర్కొంది. వందలాది మంది అక్రమ వలసదారులను వైమానిక దళానికి చెందిన విమానంలో వారి దేశాలకు తిరిగి పంపామని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ తెలిపారు. వలసదారులను వెనక్కి పంపే అతిపెద్ద ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పారు. అధ్యక్షుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ ఆపరేషన్ చేపట్టామని వెల్లడించారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయగానే దేశ దక్షిణ సరిహద్దుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. మరోవైపు అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపుతున్న నేపథ్యంలో మెక్సికో తన సరిహద్దు రాష్ట్రాల్లో శరణార్థుల శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. టెక్సాస్లోని ఎల్పాసో సరిహద్దుకు ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలో పెద్ద ఎత్తున శిబిరాలు నిర్మిస్తోంది. వక్ఫ్ చట్ట సవరణ బిల్పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ సమావేశంలో గందరగోళం తలెత్తింది. 10 మంది విపక్ష సభ్యులను చైర్మన్ ఒకరోజు సస్పెండ్ చేశారు. చైర్మన్ జగదాంబికా పాల్ ప్రభుత్వ ఆదేశాలపై పనిచేస్తున్నారని విపక్ష సభ్యులు ఆరోపించారు. జేపీసీ సమావేశాన్ని అడ్డుకోవాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చైర్మన్ జగదాంబికా పాల్ విమర్శించారు. టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అదే పనిగా తనను దూషించారని, సమావేశాన్ని ఆర్డర్లో పెట్టేందుకు 2 సార్లు వాయిదా వేసినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. దీంతో బీజేపీ సభ్యుడు నిషికాంత్ దూబే సస్పెన్షన్ తీర్మానం
ప్రతిపాదించగా కమిటీ ఆమోదించినట్లు చైర్మన్ జగదాంబికా పాల్ తెలిపారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్పై తమ అభిప్రాయం చెప్పేందుకు జమ్మూ కాశ్మీర్కు చెందిన మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ జేపీసీ ముందు హాజరైనప్పుడు విపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. ఆర్జీకార్ ఆసుపత్రి వైద్యురాలిపై హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్కు మరణశిక్ష విధించాలని కోరుతూ సీబీఐ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. తమ అప్పీల్పై త్వరగా విచారణ జరపాలని హైకోర్టును కోరింది. జస్టిస్ దేబాంగ్సు నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ముందుకు సీబీఐ పిటిషన్ను డిప్యూటీ సొలిసిటర్ జనరల్ రాజ్దీప్ మజుందార్ తీసుకొచ్చారు. ఈ అంశంపై ఈ నెల 27న న్యాయస్థానం వాదనలు వింటుందని రాజ్దీప్ మజుందార్ తెలిపారు. ఇంతకుముందు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్తో పాటు విచారణ జరుపుతుందని చెప్పారు. ఆర్జీకార్ హత్యాచార కేసును దర్యాప్తు చేసిన సీబీఐకి దిగువ కోర్టు ఉత్తర్వులను హైకోర్టులో సవాల్ చేసే హక్కు ఉందని మజుందార్ తెలిపారు. సంజయ్ రాయ్కు మరణశిక్ష వేయాలని సియాల్దా కోర్టును సీబీఐ కోరగా ఆశించిన తీర్పు రాకపోవడం వల్ల కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. హత్యాచార కేసులో ఈ నెల 20న సియాల్దా కోర్టు సంజయ్ రాయ్కు జీవిత ఖైదు విధించింది. మరణించే వరకు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పు ఇచ్చింది.